మనం ఒక శ్రేష్టమైనటువంటి ఉపదేశాన్ని గత కొన్ని వారాలుగా నేర్చుకుంటున్నాం. రాబోయే నూతన సంవత్సరానికి అది మేలుకరంగా ఉండినట్లుగా ప్రతి ఒక్కరు కూడా ఒక క్రొత్త మనసుతో నింపబడి క్రొత్త అధికారాన్ని కలిగి క్రొత్త బలాన్ని కలిగి 2025వ సంవత్సరంలో నూతన బలంతో నింపబడినట్లుగా ఒక మార్గ నిర్దేశకత్వంలో సమూయేలు చూపినటువంటి ఒక మార్గ నిర్దేశంలో మనం పయనిస్తున్నాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. దాచి ఉంచిన మేలు అనే శీర్షికలో 2-3 దాన్ని 3 భాగాలుగా చేసి ఆ మేలు పొందుకోవడానికి ఒక వ్యక్తిని దైవ దాసుని దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆ దైవ దాసుని దగ్గరికి తీసుకురాబడిన ఏ వ్యక్తి అయినా సరే ఆ దాసుని యొక్క మార్గ నిర్దేశకత్వంలో ప్రయాణించినప్పుడు వారి కోసం దేవుడు సిద్ధపరిచినవి దాచిపెట్టినవి వారికి ఇస్తాడు అనే భావాన్ని కలిగి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏదైతే దాచి ఉంచాడో ఆ మేలును వారి జీవితాల్లో పొందుకొనున్నట్లుగా యేసుక్రీస్తు ఉంచిపోయిన అడుగు జాడలను మనం గుర్తించి ఆ అడుగు జాడల్లోనే ఎప్పుడు ఎలా చేయాలో, ఏమి చేయాలో, ఎలా నడవాలో, ఎలా నడుస్తే ఒక వ్యక్తి జీవితంలో ఆత్మాభిషేకం పొందుకుంటాడు, ఎలా నడుస్తే ఒక వ్యక్తి నూతన శక్తిని పొందుకుంటాడో ఒక క్రమమైన పద్ధతిలో మీకు బోధించాలని ఆశతో ఈ మాటను పదే పదే మీకు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఈ వాక్యము కంప్లీట్ అయ్యేటప్పటికీ ప్రతి ఒక్కరికి నూతన శక్తి, ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయునుగాక, ప్రతి ఒక్కరు క్రొత్త మనసు పొందుకొందురుగాక, నూతన క్రియలు వారి జీవితంలో జరుగునుగాక. కాబట్టి అవన్నీ ఆమేన్ అనగానే మన జీవితంలో జరగవు. అర్థమవుతుందా? జరుగునుగాక అని కోరుకున్నారు, దేవునికి సంతోషం, హల్లెలూయా. అయితే మనం నడవలసిన ఒక క్రమాన్ని, ఒక పద్ధతిని దేవుడు నిర్దేశించాడు. దాన్ని మనం అర్థం చేసుకొని ఆ అడుగుజాడను గుర్తుపట్టి మన అడుగులు ఆ అడుగుజాడల్లో వేసుకుంటూ దేన్ని కలుసుకోవాలో, ఏమి చేయాలో అవి నేర్చుకుంటూ వెళ్తున్న వారి జీవితాల్లో మాత్రమే దేవుడు దాచి ఉంచిన మేలిస్తాడు. కాబట్టి గత వారం చెప్పినట్టు మాట ఎవరికైనా గుర్తుందా? బైబిల్ స్టడీ అయితే మళ్ళీ మత్తాను. బైబిల్ స్టడీకి వచ్చే వాళ్ళకు పోయిన వారం చెప్పింది ఏంటో మళ్ళీ చెప్పాలి. 10 నిమిషాలైనా దాని గురించి చెప్పి మళ్ళీ దాంట్లో స్టడీ కంటిన్యూలోకి వెళ్తాను. ఇప్పుడు నాకు ఇచ్చేదే అతి కష్టం మీద నేనే లాక్కున్నాను 1 గంట టైం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఫస్ట్ 40 నిమిషాలు, తర్వాత 50 నిమిషాలు, ఇప్పుడు కాస్త గంట అయినా తెగట్లేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోయిన వారం ఇది చెప్పాను, అది చెప్పాను. కొత్త వాళ్ళు వచ్చిన అడిగిన వారిని అడిగి తెలుసుకోండి, వాళ్ళు చెప్పకపోతే నాదేం లేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మర్చిపోతే నేనేం చేయలేను, గుర్తుంచుకుంటేనే పాస్ అవుతాం, అంతేనా? దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనం, తరువాత నీవు అక్కడ నుండి వెళ్ళి ఆ తాబోరు మైదానముకు రాగానే, అక్కడ ఆపుదాం ఈ వారానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఆగుదాం చెప్పండి? ఎక్కడ? తాబోరు మైదానం దగ్గర ఆగుదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చారు ఇంతకు? ఎవరి సమాధి? ఇవన్నీ గుర్తుండాలి. రాహేలు సమాధి దగ్గర ఎక్కడుందో కూడా చెప్పాడు, బెన్యామీను సరిహద్దులో అని చెప్తూ రాహేలు సమాధి దగ్గరికి వెళ్ళగానే 2 మనుషులు కనిపిస్తారు. వాళ్ళు మాత్రం నీ ఆశ తీరింది, అడిగింది దొరికిందని చెప్తారు. కానీ అక్కడ నుండి నువ్వేమవ్వాలి తర్వాత? కాదమ్మా, అక్కడ పాయింట్ మీరు పట్టుకోండి. అక్కడ నుండి ఆ తర్వాత అక్కడి నుండి వెళ్ళి అని మాట ఉంది. అక్కడి నుండి వెళ్ళి పోయిన వారం కూడా మళ్ళీ సమాధి గురించి చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే చాలామంది జీవితాలు మందిరానికి వచ్చి సంఘంలో నిలబడి వాళ్ళ బ్రతుకులు ఎక్కడ ఆగిపోతున్నాయంటే సమాధుల దగ్గర ఆగిపోతున్నాయి.
సమాధుల గురించి ఒక శ్రేష్టమైన రెండు మాటలు నేను చెప్పాను. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత. ఒకటి, అది వేషధారణకు సాదృశ్యంగా ఉంది. రెండు, సత్యమును గ్రహించలేని స్థితి కలిగిన వారు. సమాధిలోనికి దిగిపోవు వారందరూ కూడా పైకి కనిపిస్తారు. సున్నము కొట్టిన సమాధుల్లాగా మేము మందిరంలో నిలబడ్డాము, మందిర పరిచర్య చేస్తున్నాము, దేవుని సన్నిధిలో ఎరిగి ఉన్నాము అని పైకి మాత్రం సున్నము కొట్టిన సమాధుల్లాగా తెల్లగా కనిపిస్తారు. వాళ్ళ హృదయంత రంగాల్లో ద్వేషం ఉంటుంది, పాపం ఉంటుంది. అందుకని రాత్రి మనం చెప్పుకున్నాం, అలాంటి వ్యక్తి ఏమవుతాడు? హృదయంత రంగాల్లో పాపము దాచుకున్నవాడు, రొమ్ములో పాపము దాచుకున్నవాడు ఎవడో ఏమవుతారు? బాబోయ్, నా పాయింట్ అసలు నా మార్గంలోకి మిమ్మల్ని తీసుకురావాలంటే చాలా కష్టమైపోతుంది. దోషము దాచిపెట్టుకున్నవాడు ఎవరు అని అడగలేదు నేను. వాడు ఏమవుతాడు? వేషధారి అగును అని మాటని చెప్పానా లేదా రాత్రి? అంటే బయటికి కనిపించకుండా ఇంట్లోనే ఉండి హృదయంలో దోషము, హృదయంలో పాపము దాచుకున్నవాడు ఏమవుతాడు? వేషధారి అగును అని రాత్రి చెప్పుకున్నా. అంటే బయటికి కనిపించకుండా లోపల దాచుకునే అనుభవం సమాధి అనుభవం. సమాధుల పండుగలు చేస్తున్నట్టుగానే ఈరోజు జనాలు సమాధులుగా బ్రతుకుతున్నారు. సజీవమైన సమాధులుగా గోరీల మధ్య నివాసం చేస్తున్నారు. కాబట్టి అక్కడ నుండి నువ్వు వెళ్ళి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, సమాధుల యొక్క అనుభవాన్ని వదిలిపెట్టాలి. ఇంకెంతకాలము సత్యమును కూర్చున్న అనుభవం, జ్ఞానం లేని దానిగా బ్రతుకుతావు అని ఏమై ఉన్నాడో, ఏది సత్యమో ఆ సత్యం కోసం ఎలా బ్రతకాలి? సర్వాధికారైన దేవుడు ఆకాశ మహాకాశాలను సృష్టించిన సృష్టికర్త శరీరధారిగా ఈ లోకానికి సర్వ మాన పాపవాళి విమోచనార్థం దిగి రావడం సత్యము. ఆ సత్యాన్ని హృదయంతరంగాలు ఎరిగి, అయ్యా నా కోసం పాపము నుంచి విడిపించడానికే నీవే వచ్చావని అడిగి హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకొని ప్రభువు నామం ఒప్పుకొని వాడు ఎవడో బైబిల్లో చెప్పబడుతుంది, దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఆ మాట ఉందా లేదా? దుర్నీతి నుండి తొలగిపోవాలి. మరి ఒప్పుకున్నావు, వదిలిపెట్టకపోతే ఎట్లా? కాబట్టి దాని నుంచి తొలగిపోయి ముందుకు రావాలి. కాబట్టి ఎన్నో సంవత్సరాలుగా సమాధుల దగ్గర కాపురాలు, సమాధుల దగ్గరనే పెద్ద పెద్ద కట్టడాలు. ఈరోజు అనేకులకు తాజ్మహల్ కూడా ఒక అందమైన కట్టడం కారణం ఏంటి? అది ఏంటి? సమాధే. అందుకని ఈ మధ్య ఒకరు అన్నారు, సమాధులు దర్శించడాల్సిన అవసరం ఉంది అని ఒకరు కౌంటర్ ఇచ్చి. కాబట్టి ఈరోజు అందమైన కట్టడాలు, నేను గొప్ప, కానీ హృదయంతో ఏం లేదు, సత్యాన్ని గ్రహించలేదు. సత్యాన్ని గ్రహిస్తే క్రీస్తు కోసం బ్రతుకుతావు. సత్యాన్ని గ్రహిస్తే పరిశుద్ధతను కాపాడుకుంటావు. సత్యం గ్రహిస్తే నీతిని కాపాడుకోవడానికి ప్రాణమైన పోగొట్టుకుంటావు. అంతేగాని వేశ్యదారిగైతే నువ్వు బ్రతకవు. కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించిన వాడు అక్కడ ఉండకుండా ఏం చేస్తాడు? ముందుకు వెళ్ళగానే అతనికి ముందుకు రాగానే ఏమెదురవుతుంది? తాబోరు మైదానంలోకి రావాలి. ఎక్కడికి రావాలి? తాబోరు మైదానంలోకి రావాలి. నేను పదే చెప్పడానికి గల కారణం ఏంటంటే అవి మీకు నోటెడ్ అయిపోవాలి. చిన్నపిల్లలకు వల్లించినట్లుగా క్లాస్ రూమ్లో అన్నీ మళ్ళీ చెప్పించినట్లుగా మీతో చెప్పిస్తున్నాను. కారణం ఏంటంటే మీ నోట మాట ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడికి రావాలి? తాబోరు మైదానానికి రావాలి. సో తాబోరు మైదానం గురించి ఎందుకని ఎంత గొప్ప, పోయిన వారం చివర్ల టైం లేక టప్ప కొన్ని మాటలు మీకు చెప్పాను, గుర్తున్నాయంటారా? తాబోరు మైదానం, తాబోరు కొండ ఉన్నటువంటి ఆ ప్రదేశం తాబోరు మైదానం. తాబోరు కొండకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఆ కొండ దగ్గర కొన్ని పంచాయతీలు జరిగాయి. మన భాషలో ఆ కొండ దగ్గర కొన్ని పంచాయతీలు జరిగాయి. ఆ కొండ అనుభవాన్ని బట్టి ఆ కొండ హెచ్చించబడినట్టుగా బైబిల్లో ఉంది. దేనితో పోల్చబడిందంటే హెర్మోను కొండతో తాబోరు కొండ కూడా పోల్చదగింది. నీవు కూడా హెర్మోను కొండలో ఒకదానికి ఎంచబడిన దానవైతివి అని తాబోరు కొండ గురించి బైబిల్లో రాయబడి ఉంది. అంత మాత్రం కాకుండా అన్ని కొండలలో ఉన్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి కొండగా తాబోరు కొండ ఉంది. మోరియా కొండ గురించి తెలుసు,
గిల్గాలు పర్వతం తెలుసు. మోరే కొండ మీద ఇంతకేం జరిగింది తెలిసిన వాళ్ళు చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం జరగలేదా? అబ్రహామును ఇస్సాకును బలి ఇచ్చిన కొండ. మరి కర్మేలు కొండ మీద ఏం జరిగింది బాబోయ్? మళ్ళీ వీళ్ళు దిద్దించాల్సి వస్తుంది. మీతో ఎన్ని సంవత్సరాలు అయింది వింటూనే ఉన్నారు. ఏలియా యెహోవాయే దేవుడు అని నిరూపించిన పర్వతం అదే. ఇంతకు హోరేబు కొండ మీద ఏం జరిగింది? సీనాయి పర్వతం మీద ఏం దొరికింది? అంటే హృదయంలో దాచుకుంటే వేషధారులు అవుతారమ్మా. బయటికి చెప్పాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు తెలుసని నీ మట్టుకు నువ్వు తృప్తి కలిగిన దానికో బ్రతకమాకు. ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు కాబట్టి ప్రతి కొండకు ఒక అనుభవం ఉంది. అందుకనే యెరూషలేము కూడా మీకు తెలుసా 7 కొండల మీద కట్టబడిన పట్టణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7 కొండల మీద కట్టబడిన పట్టణము యెరూషలేం. యెరూషలేం పట్టణం ఎన్ని కొండల మీద? మనకు కూడా ఒక పట్టణం ఉంది కదా. అలానే బైబిల్లో కూడా 7 కొండల మీద కట్టబడిన పట్టణం ఏంటి అని చెప్తే మీరు తిరుపతి అని చెప్పమాకండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్లో ఏంటి? యెరూషలేము పట్టణం. అయితే ఈ తాబోరు కొండ గురించి, తాబోరు మైదానం గురించి మీతో ఒక కొన్ని అనుభవాల గురించి, ఎవరైతే సమాధిని దాటి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఎదురయ్యేటి ఏంటి అంటే తాబోరు మైదానంలోకి రావాలి. కొందరు తప్పించుకుని పోతారేమో, అక్కడ ఎందుకులే ఆ అనుభవాలు. ఈ రోజుల్లో ఒక నూతన ప్రత్యక్షత వారు పొందుకోకపోవడానికి గల కారణం, నూతన మనసు వాళ్ళ జీవితంలో రాలేకపోవడానికి గల కారణం, నూతన ఆత్మచేత నింపబడి ఆత్మశక్తి చేత ఈ లోకంలో సాక్షులుగా ఉండలేకపోవడానికి గల కారణం ఏంటంటే దేవుడు నిర్దేశించిన మార్గంలో వాళ్ళు నడవలేకపోవడమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంట? నూతన మనసు రావాలి అన్నా, నూతన అభిషేకం మన బ్రతుకులో పొందాలన్నా, దాచి ఉంచిన మేలు ఆటోమేటిక్గా ఆ మార్గంలో వెళ్తే అవే ఆటోమేటిక్గా మన దగ్గర కాళ్ళెద్దకు వస్తాయి, అంతే. దానికోసం ప్రత్యేకంగా నువ్వు ప్రయాసపడాల్సిన అవసరం లేదు. నువ్వు నడుస్తే చాలు ఆ మార్గం గుండా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు కానీ న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం బైబిల్ తీయండి, అక్కడే ఉంచుకోండి. నా మాట చూస్తూ నేను చెప్పినప్పుడు నాతో పాటు ఏకీభవించడమో ఏదో ఒకటి చేయండి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయంలో 6వ వచనం. 4వ అధ్యాయం 6వ వచనం. చాలు. బారాకును పిలువనంపించి. చూడండి, ఈ తాబోరు మైదానానికి దేబోరు అనే ప్రవక్త ఎవరిని పిలిపించింది అంటే బారాకు అనే వ్యక్తిని పిలిపించింది. సో మొట్టమొదటి ఈ తాబోరు మైదానము ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఈ తాబోరు మైదానానికి ఎవరు వస్తారంటే దేవుని యొక్క పిలుపులో, దేవుని ఏర్పాటులో ఉండి దేవుడు పిలుచుకున్న వారు మాత్రమే వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి అమ్మా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే చాలామంది ఎక్కడ ఆగిపోతారు? సమాధుల దగ్గర ఆగిపోతారు. పిలుపు ఉన్నవారు ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు? సమాధుల దగ్గరికి వస్తారా? ఆ తాబోరు మైదానానికి వస్తారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. తాబోరు మైదానానికి వస్తారు. సో తాబోరు మైదానానికి వచ్చిన వారిని ఎవరు వీళ్ళంటే పిలుపు కలిగిన వారు. పిలుపు కలిగిన వారు. మరి ఎలాంటి పిలుపు? ఎవరిని పిలిచాడో అంటే ఆ గోత్రము గురించి మనం చూస్తే నఫ్తాలి గోత్రములో ఉన్నటువంటి ఏం పేరు? వాళ్ళ నాన్నగారి పేరు అబీనోయమును కుమారుడైన బారాకును పిలిపించాడు. బారాకు అంటే అర్థం ఏంటంటే మెరుపు అంటే అర్థం. ఏంటి? మెరుపు. మెరుపు మెరుపు చటక్కనట్లా పుట్టి మాయమైపోతుంది మెరుపు. అయితే ఈయన నఫ్తాలి గోత్రంలో పుట్టినప్పటికీ తన బ్రతుకులు ఎలాంటి మెరుపులు లేవు. మెరుపు వెలుగునిస్తుంది, అవునా కదా? మెరుపు వెలుగునిస్తుందా లేదా? వర్షాలు పడ్డప్పుడు మేము చూడలేదు అన్నవాళ్ళు ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. అందరూ చూశారు, చూసిన వారు చెప్పండి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో బారాకు అంటే మెరుపు. అయితే ఆయన గోత్రం ఏంటంటే నఫ్తాలి గోత్రం.
నఫ్తాలి గురించి తన తండ్రి అయిన యాకోబు ఒక రకంగా ప్రవచించాడు. కానీ ఐగుప్తులో నుంచి వాళ్ళు విడిపించబడి నడిపించబడుతున్నప్పుడు దేవుడే తన సేవకుడైన మోషే ద్వారా ఒకలాంటి ప్రవచనం పొందుకున్నాడు. తండ్రి యొక్క ఉద్దేశం వేరు, తండ్రి యొక్క ఉద్దేశాన్ని దేవుడు మార్చినట్టుగా మనం చూస్తాం. ఏంటి తండ్రి యొక్క ఉద్దేశం అంటే, ఇప్పుడు తండ్రి ఉద్దేశం మనకు తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఆదికాండం 49వ అధ్యాయం. ఆదికాండం 49వ అధ్యాయం 21వ వచనం చదువు చాలు. నఫ్తాలి ఎవరు? విడవబడిన లేడీ. నఫ్తాలి యొక్క జీవితం గురించి తన తండ్రి యొక్క ఉద్దేశం ఏంటి, తలంపు ఏంటి? లేడీ, విడవబడిన లేడీ. మీరు కానీ యానిమల్ ప్లానెట్లు కావచ్చు, లేకుంటే ఎక్కడైనా సరే మీరు డిస్కవరీ ఛానల్ చూస్తే సింహాలు కావచ్చు, పులులు కావచ్చు, చిరుత పులులు కానీ ఎక్కువగా వేటాడే జంతువులు ఏవి ఉంటాయంటే లేడ్లు, లేకుంటే జింకలు మాత్రమే ఉంటాయి. విడవబడిన లేడీ యొక్క స్థితి ఏంటి? వేటాడి అనేకమైనటువంటి వన్య మృగాలకు, క్రూర జంతువులకు ఆహారమయ్యే పరిస్థితి. గుంపులు గుంపులుగా మందలుగా ఉంటే ఒకవేళ ఒక లేడీ మీదకి ఇంకొక సింహం వచ్చినప్పుడు ఒకవేళ పోరాడడానికి అవకాశం ఉంటుందేమో. కానీ వీరి యొక్క కండిషన్ ఏంటంటే విడవబడ్డారు, ఎవరికి వారు చల్లా చెదిరైపోయారు. కాబట్టి నఫ్తాలి గురించి తన తండ్రి యొక్క ఉద్దేశం ఏంటంటే, నఫ్తాలి విడవబడినటువంటి లేడీ అంటే ఒక జింక. ఆ విడవబడినటువంటి ఆ స్థితిలో దేవునికి సంకల్పం ఏమై ఉందంటే, ఇప్పుడు ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 23. నఫ్తాలిని గూర్చి ఇట్లనెను, కటాక్షము చేత తృప్తి పొందిన యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తండ్రి ఒక తలంపు ఉంది ఏంటి? విడవబడ్డాడు, విడిచిపోతాడు. కానీ తండ్రి యొక్క చిత్తాన్ని దేవుడు ఏం చేశాడు? మార్చి కటాక్షము పొందిన నఫ్తాలి. ఆహా, ఎంత మంచి మాట అండి. దేవుని ద్వారా దీవెన పొందినటువంటి నఫ్తాలిగా మార్చాడు. ఇప్పుడు ఒకవేళ ఈరోజు కూడా మన తల్లిదండ్రులు, మన రక్త సంబంధికులు ఎవరైనా సరే మనం విడిచిపెట్టి, నీ బ్రతుకు నువ్వు బతుకు, మేము చేయగలిగింది ఇంతే అన్నట్లుగా ఉన్నారు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నువ్వు తాబోరు మైదానానికి రాగలిగితే దేవుడి కటాక్షం నీ మీదికి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడవబడి ఎవరు ఆదరించలేక, ఎవరు హక్కును చేర్చుకోలేక, ఎవరు సహాయపడలేక ఒంటరిగా బ్రతుకుతున్నటువంటి నఫ్తాలి గోత్రాన్ని దేవుడు ఏం చేశాడు? కటాక్షం ఇచ్చి చేరదీసి దీవెనతో నింపినట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు విడవబడిన లేడీ అని అన్నాం కదా. ఇప్పుడు లేడీ శత్రువులతో పోరాడుతుందా? లేడీ సింహములతో పోరాడుతుందా? మరి దేవుడు చూడండి, ఒక బలహీనమైన మనసు కలిగి, బలహీనలతో నింపబడి, అంటే శారీరకంగా అది అనేకమైనటువంటి క్రూర జంతువులతో చంపబడుతున్న స్థితిలో ఉన్న ఒక లేడీ లాంటి ఒక గోత్రానికి తన మీద ఎదురు తిరుగుతున్నటువంటి, తనను అణచివేస్తున్నటువంటి అనేకమైన శత్రు సైన్యాన్ని ఎదురించడానికి ఎన్నుకున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట, నా భాష అర్థమవుతుందా? ఒకవేళ నీవు నీ గోత్రాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ ఉంటున్నటువంటి ఒకవేళ హైందవ సోదరులు ఉన్నారు, ఒకవేళ నీ యొక్క మతాన్ని బట్టి, నువ్వున్న కులాన్ని బట్టి నువ్వు చిన్నదానివి కావచ్చు, లేకుంటే అల్పుడు కావచ్చు, లేకుంటే లేడీ లాగా అనేకులు నేను వేధించవచ్చు, ఎప్పుడెప్పుడు నేను చంపాలనే విధంగా నీ మీద ప్రయత్నాలు చేస్తుండవచ్చు, తరుముతూ ఉండవచ్చు. కానీ దేవుని కటాక్షం నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కటాక్షం నీ మీద ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వల్ల నీవు దీవెన పొందిన దానవు. అలాంటి లేడీ
ఏం చేస్తాడంటే సింహాలతో పోరాడడానికి, శత్రువులతో పోరాడడానికి దేవుడు ఒక జయకరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నఫ్తాలి విడవబడిన లేడి, కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని వలన కటాక్షం పొంది దేవుని వల్ల దీవెన పొందావు, దేవుని యొక్క బలాన్ని పొందుకున్న దానవు. సరే, ఈ విడవబడిన వారు ఒకవేళ లోకంలో మనుషులు అనేవాళ్ళు, మన బంధువులు అనేవాళ్ళు ఒకవేళ మనం విడిచిపెడితే ఏ విధంగా దేవుని కటాక్షం పొందాలి, ఏ విధంగా దేవుని వల్ల నేను దీవెన పొందాలి, నా కుటుంబం ఏ విధంగా దీవించబడుతుంది, నా కుటుంబం ఏ విధంగా ఆ కటాక్షంలోకి వచ్చి ఆశీర్వదించబడుతుంది, నేనే బలం పొందుకొని నన్ను అణచివేస్తున్న వారికి ఎదురు తిరిగి శక్తిని పొందుకోగల కృప నాకు ఎలా వస్తుందనే ఒకవేళ ఆలోచన ఇదైతే నువ్వు ఎక్కడికి రావాలి అంటే, ఎక్కడికి రావాలి? తాబోరు మైదానం. అక్కడ ఎవరున్నారు? వచ్చినంత మాత్రాన్ని సరిపోతుందా? అక్కడ ఎవరున్నారు? దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఒక ప్రవక్తి అక్కడ ఉన్నారు. ఈమె చెప్తుంది, ఫిలిష్తీయులు మనం చూస్తాం చూడండి, ఎవరు వాళ్ళు? చాలామంది కనాను రాజు అయిన యాబీను వాళ్ళని వేధిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం 6వ వచనంలోనికి వెళ్తే, ఆమె కెదెషులో నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలీలలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండకు రప్పించుము. ఇప్పుడు ఈ బాధ్యత, జనాలను చేకూర్చే బాధ్యత, సమకూర్చే బాధ్యత ఎవరి మీద ఉంది? విడవబడినటువంటి లేడీ మీద ఉంది. లేడీగా పిలువబడినటువంటి నఫ్తాలి గోత్రానికి సంబంధించినటువంటి ఎవరైనా బారాకు మీద ఉంది అని మనం చెప్పుకున్న బారాకు అంటే మెరుపే, కానీ ఆయన జీవితంలో ఎలాంటి మెరుపులు లేవు. విడబడ్డారు, వేదనతో బ్రతుకుతున్నారు, కృంగిపోయి ఉన్నారు. కానీ అలాంటి విడవబడిన వారిని, లోకంలో గనులైన వారిని అంటే హీనపరచడానికి, తృణీకరించడానికి దేవుడు బలహీనులమైన వారిని ఎన్నుకుంటాడన్నట్టుగా నఫ్తాలి గోత్రములో నుంచి బారాక్ అనే వ్యక్తిని విడవబడిన స్థితి నుంచి ఎన్నుకొని ఆయన ఏమంటున్నాడంటే ఒక బాధ్యతను చెప్తున్నాడు. నువ్వే పోరాడాల్సి ఉంది. నువ్వు అల్పదానిగా ఉన్నావేమో, అల్ప ప్రాణిగా ఉన్నావేమో, బలం లేని దానిగా ఉన్నావేమో, బలహీనురాలిగా నువ్వు బ్రతుకుతున్నావేమో, కానీ నీ గోత్రము నుంచే పోరాడగల వ్యక్తులు రావాలి, నీ గోత్రమే ముందుండి సైన్యములు నడపాలి అని ఆ గోత్రాన్ని దేవుడు ఏర్పరచుకొని, ఆ గోత్రములో ఉన్నటువంటి బారాకును దేవుడు నిర్ణయించుకొని ప్రవక్త అయినటువంటి దెబోరా దగ్గరికి పంపించినట్టుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె అంటే ఎవరైతే ఏర్పరచబడిన వారు దేవుని దగ్గరికి వస్తారో, దైవదాసుల దగ్గరికి వస్తారో, వాళ్ళు చేయవలసిన పని వాళ్ళకు నిర్దేశించబడడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సంకల్పం అంతా కూడా ఎవరి ద్వారా నెరవేర్చుకుంటాడంటే తన దాసుల ద్వారా నెరవేర్చుకుంటాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? ఐగుప్తులో ఇశ్రాయేల్ ప్రజలు ఏడుస్తూ ఉన్నారు, బాధపడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఇప్పుడు బాధపడి ఏడుస్తున్న వారి దగ్గర దేవుడు రావాలిగా. వచ్చాడా? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? మోషే. ఎక్కడున్నాడు ఆయన? మిద్యాను దేశంలో ఉన్నాడు. వదిలిపెట్టి నేను అనుకున్నది జరగలేదు, నా వల్ల కాదని మిద్యాను దేశంలో ఉంటే అక్కడికి వెళ్ళి నువ్వు వెళ్ళి నా ప్రజల్ని విడిపించి వాళ్ళని తోలుకొని వెళ్ళాలి, లేకుండా తోడుకొని వెళ్ళాలని చెప్తున్నారు. చూడండి, అంటే దేవుని యొక్క కార్యాలు జరిగించబడాలి అంటే దేవునికి మనుషులకి మధ్యలో ఒక నాయకుడు అనే వాళ్ళు ఉండాలి, ఒక ప్రవక్త అనే వాళ్ళు ఉండాలి, దేవుడు ఏర్పరచుకున్న ఒక జనులైన వారు ఉండాలి. వారి యొక్క మార్గ నిర్దేశకత్వంలోనే ప్రజలు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘం కావచ్చు నడిపించబడాలి. కాబట్టి మనం ఎక్కడ చూసినా పాత నిబంధనలు కావచ్చు, క్రొత్త నిబంధనలు కావచ్చు, ఎక్కడైనా సరే దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుల ద్వారా మాత్రమే దేవుడు తన సంకల్పాన్ని, దేవుడు తన ఉద్దేశాన్ని బయలుపరిచినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు ఈయన విడవబడిన లేడీగా దిగులుతో, వేదంతో, దుఃఖంతో, కన్నీటితో నా స్థితి ఇలా అయిపోయింది, అయ్యో ఇశ్రాయేలు 12 గోత్రంలో నా బ్రతుకు మాత్రం విడవబడింది. కొందరేమో ఫలించు కొమ్మగా కొందరున్నారు, చీల్చినట్టు తోడలుగా కొందరున్నారు, కొదం సింహం లాంటి కొందరున్నారు, నేను మాత్రం అయితే విడవబడిన లేడీగా ఉన్నాను అనే దిగులుతో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే విడవబడిన నీ ద్వారా మాత్రమే నేను అద్భుత కార్యాలు జరిగిస్తానని చెప్పి వారిని ఎక్కడికి సమకూర్చాడంటే తాబోరు మైదానానికి సమకూర్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తాబోరు మైదానానికి సమకూర్చాడు, పిలిచాడు.
పిలిచి నీవు వెళ్ళి వారిని సమకూర్చండి అని సమకూర్చి ఎక్కడికి రప్పించమన్నాడంటే తాబోరు అని. తాబోరుకు ఎందుకు రప్పించాడు అంటే తాబోరు అంటే ఉన్నతమైన స్థలం అని అర్థం. ఏంటంట తాబోరు అంటే అర్థం ఏంటి చెప్పాలి? ఏంటి? దేవుడు కూడా మనల్ని ఉన్నతమైన స్థలంలో మీదకి ఎక్కించునుగాక. తాబోరుకు రమ్మన్నారు అంటే మీరు పిలువబడిన స్థితిలో అలానే ఉండకుండా నేను పిలిచినట్టుగా నా పిలుపుకు లోపడి మీ ఆత్మీయ అనుభవంలో మీరు ఉన్నతమైన స్థితిలోకి రావాలి. అలా రాగలిగితే దేవుడు ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే చూడండి, 4వ వచనం న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. 8వ వచనం, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదును కానీ నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్తాం ప్రజలు, హల్లెలూయా. ఇది మోషే లాంటి మనస్తత్వం. ప్రభువా నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను, నీ సన్నిధి మాతో వస్తే కదా అనేకులు తెలుసుకుంటారు, నువ్వు బలం అనుగ్రహించావు, శక్తినిచ్చావు, కాబట్టి నేను ఒక్కడికి వెళ్ళి పోరాడను, నాతో కూడా నువ్వు రావాలి అని మోషే అన్నట్లుగానే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు వెళ్ళి పోరాడు అని ఈ ప్రవక్త చెప్తే ఈ బారాక్ అనే వ్యక్తి ఏమంటున్నాడు? అమ్మా నేను ఒంటరిగా వెళ్ళను, నీ నడిపింపు నాకు కావాలి, నీ దర్శనం నాకు కావాలి, నీ నడకలో అంటే మీరు ఏ విధంగా నడిపిస్తారో ఆ నడిపింపులో నేను జయం పొందుకోవాలని ప్రవక్త యొక్క సన్నిధిని, ప్రవక్త యొక్క నాయకత్వాన్ని అప్పగించుకున్నవాడుగా ఉన్నాడు బారాక్. అంటున్నాడు వెళ్ళమని చెప్పగానే దేవుడు నన్ను ఇప్పటికీ దేవుని కటాక్ష నా మీదకి వచ్చింది, విడవబడిన స్థితిలోంచి ఇప్పుడు నన్ను ఏర్పరచబడిన గుంపులోకి నన్ను దేవుడు తీసుకున్నాడు, కాబట్టి నేను నా బలం ఏంటో, నా ఘనత ఏంటో, నా శక్తి ఏంటో ఇప్పటికే నిరూపించుకోవడానికి ఒక అవకాశం వచ్చింది అన్నట్టుగా ఆయన ప్రవర్తించకుండా ఏమంటున్నాడు? అమ్మ నువ్వు లేకపోతే నేను వెళ్ళలేను, నువ్వు కూడా నాతో పాటు రావాలి. దేవుని సేవకుని తనతో కూడా రావాలి అన్న మనసు బారాకులో ఉంది. ఒకవేళ అతనికి సామర్థ్యం కలిగిన వాడేమో, శక్తి కలిగిన వాడేమో, బలం కలిగిన వాడేమో, కానీ ఆ బలాన్ని బట్టి అతిశయించకుండా, ఆ బలాన్ని బట్టి గర్వించకుండా నేను చేస్తాను ధైర్యంగా ఉండని తనంతటి తాను ఒంటరిగా వెళ్లకుండా సమకూర్చుకున్న 10,000 మందిని బట్టి తను మాత్రమే గర్వించకుండా అంటున్నాడు నీవు కూడా నాతో పాటు రావాలి. ఈరోజు ఎంతమంది ఉన్నతమైన అనుభవాల్లోకి నన్ను ఎక్కించడానికి అయ్యా నీ నడిపింపు నేను కోరుకుంటున్నాను, నీ నాయకత్వాన్ని నేను అప్పచెప్పుకుంటున్నాను, నువ్వు నడిపించినట్లుగా, నువ్వు కోరుకున్నట్లుగా, నువ్వు దేవుని చిత్తంలో, దేవుని ఉద్దేశంలో, దేవునికి తలంపు నెరిగి నన్ను ఎలా నడిపిస్తావో, ఏ విధంగా కొండకు చేరుస్తావో, ఏ విధంగా ఉన్నతమైన అనుభవంలోకి నన్ను తీసుకెళ్తావో నాకు తెలియదు, నువ్వు మాత్రం నన్ను నడిపించు, ఒక జయకరమైన జీవితాన్ని నాకు అనుగ్రహించినట్లుగా, నేను ఈ లోకంలో ఉండకుండా, ఇంకా విడవబడిన దానికి ఉండకున్నట్టుగా దేవుడు నీకు ఉపదేశించినట్లుగా నీ నాయకత్వానికి నేను ఒప్పుకుంటున్నాను, అప్పచెప్పుకుంటున్నాను. నీవు దేవుడి చిత్తానుసారంగా నా పట్ల దేవుని సంకల్పం ఏమై ఉందో ఆ విధంగా నడిపించు అనే నాయకునికి అప్పచెప్పుకునే స్థితిలో ఉన్నామా? తాబోరు మైదానంలోకి రావడానికి ఏంటంటే నీ ఇష్టానుసారంగా నీ భక్తి నువ్వు చేయకుండా ఒక నాయకత్వానికి అప్పచెప్పుకొని నువ్వు జయించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఊరికే నా అంతటి నేను వచ్చాను, నేను చేసుకుని వెళ్తున్నాను అని కాదు. ఒక కప్పు కింద ఉన్నట్టుగా ఒక నాయకత్వం కింద సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నాయకుడినే తనతో పాటు తీసుకువెళ్ళాలి, నాయకత్వానికి అప్పచెప్పుకోవాలి. సో తాబోరు మైదానం ఏంటంటే నువ్వు ఉన్నతమైన అనుభవంలోకి రావడానికి, దాని తర్వాత బేతేలు అనుభవంలోకి నువ్వు వెళ్ళడానికి, బేతేలు అంటే దేవుని మందిరంలో దేవుని శక్తి నువ్వు పొందుకోవడానికి నీవు ఒక నడిపింపులోకి రావాలి. దేవుని చేత ఏర్పరచబడిన నాయకత్వపు ఆ యొక్క ఏంటి దాని కిందికి నువ్వు రావాలి, అప్పచెప్పుకోవాలి. నాకు తెలుసు, నేను బైబిల్ చదవగలను, నేను ప్రకటించగలను కాదు. నువ్వు ఏ సంఘానికి నువ్వు అప్పచెప్పుకున్నావో, ఏ సంఘానికి నువ్వు అంటుకట్టబడ్డావో ఆ సంఘ నాయకుడికి ఆ నడిపింపుకు నువ్వు అప్పచెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇష్టానుసారంగా ఉండడానికి కాదు, ఎవరి ఇష్టానుసారంగా ఉండడానికి కాదు.
సంఘం అన్న తర్వాత సంఘాన్ని నడిపించి నాయకుడి యొక్క నాయకత్వానికి మీరు అప్పచెప్పుకోవాలి. దేవుని సన్నిధికి, తాబోర్ అంటే ఉన్నతమైన అనుభవంలోకి తీసుకెళ్ళగలిగిన నాయకత్వానికి అప్పచెప్పుకోవాలి. అప్పుడు మాత్రమే వారు దగ్గరుండి నడిపిస్తాడు. మీరు తెలుసా, 31 మంది రాజులను జయించారు యెహోషువ కావాలి. ఎలా అంటే ప్రతి రాజు యుద్ధానికి ఎవరు వెళ్ళండి, యెహోషువనే వెళ్ళాడు. వాళ్ళు పంపలేదు, రమ్మని కోరుకున్నారు. ఈ రోజుల్లో కాస్త చదువు వస్తే చాలు, కాస్త చెప్పగలిగిన జ్ఞానం వస్తే చాలు, కాస్త ప్రార్థించగలిగిన జ్ఞానం వస్తే చాలు. నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు, నేను ప్రార్థిస్తాను, నేను ప్రకటించగలుగుతాను. కరెక్ట్ కాదు. దేవుడు నీకు ఒక ప్రత్యేకమైన పని అప్పచెప్పేంత వరకు నువ్వు ఒక నాయకుడి కింద నువ్వు ఉండాలి, అప్పచెప్పుకోవాలి. ప్రతి దానికి కూడా ఆయన నడిపింపులో ఉండాలి. ఈ రోజుల్లో కొందరు చెప్పిన పని చేయకుండా మానేస్తారు. ఇష్టమైనప్పుడు చెప్తారు, ఇష్టం లేకపోతే మానేస్తారు. కరెక్ట్ కాదు. ఇష్టం వచ్చినట్లుగా మీకు అప్పచెప్పిన బాధ్యతలు పనులు చేయకుండా ఉండడం కరెక్ట్ కానే కాదు. నీకు ఒక పని చెప్పినప్పుడు నీకు కుదరినప్పుడు నువ్వేం చెప్పాలయ్యా, నాకు కుదరలేదు, నా వలన నా స్థానం ఇంకొకరిని లేకుంటే ఇంకొకరికి, ఇది వారు చెప్పానని నువ్వు ఆ పనిని ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా చెప్పాలి. అది ఎవరైతే నాయకత్వానికి అప్పచెప్పుకుంటారో వాళ్ళు బాధ్యత కలిగి వారికి అప్పచెప్పిన పని విషయంలో జాగ్రత్తగా ఉంటారు. ఇష్టం వచ్చి రావడం, ఇష్టం వచ్చిన పోవడం కరెక్ట్ కాదు. అది నువ్వు సంఘానికి, నేను ఎప్పుడో చెప్పాను, సంఘంతో మనం ఏం చేయాలి, సహవాసంతో ఒక నిబంధన ఉండాలి, సేవకునితో ఒక నిబంధన ఉండాలి. ఈ సేవకునితో నిబంధన లేక ఈ రోజుల్లో చాలామంది వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కరెక్ట్గా అది క్షేమము ఎంత మాత్రం కాదు. సంఘముతో నిబంధన చేయాలి, సేవకునితో నిబంధన చేయాలి. సో ఇప్పుడు ఉన్నతమైన అనుభవంలోకి బారాకు నడిపించడానికి తనకు శక్తి లేదా, సామర్థ్యం లేదా, తను బలపరిచే 10,000 మందిని తను సమకూర్చుకోలేదా? 10,000 మంది తన సైన్యం ఉండినా, తన మాట వినగలిగిన వారు ఉండినా, తను మాత్రం దైవ సేవకుని మాట విన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ నాయకుడు అనేవాడిని, అంటే ఎవరైతే జనాలను పోగు చేసేవాళ్ళు నాయకుడికి లోబట్టుగా చేయాలి కానీ వీళ్ళు లోపరుచుకునేట్టుగా చేసుకోకూడదు. ఈ రోజులు అలానే గుంపులు బయలుదేరుతారు. సంఘంలో ఒకరి మాట 10 మంది ఉంటే, ఒకరి మాట 10 మంది ఉంటే వీళ్ళు మాత్రం దేవుని మాట వినరు, సేవకుడి మాట వినరు. కరెక్ట్ కాదు. మార్చుకోవాలి, మీ ఆలోచనలు మార్చుకోవాలి, మీ ఉద్దేశాలు మార్చుకోవాలి. కారణం ఏంటో తెలుసా, ఉన్నతమైన అనుభవంలోకి నువ్వు రావాలి. నీ కీర్తి అనేకులకు ప్రకటించబడాలి. వీళ్ళు పోరాడిన వారు, వీళ్ళు దేవుని యందు నిలబడిన వారు, సత్యం కోసం బ్రతుకుతున్నటువంటి వారు అని, వీరు భూలోకాన్ని తల్లక్రిందులు చేస్తున్నటువంటి వారు అని సర్వలోకము కొనియాడబడినట్లుగా ఉన్నతమైన అనుభవంలోకి నడిపించే నాయకులకు అప్పచెప్పుకోవాలి. తాబోరు కొండ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకోగలిగింది. కారణం ఏంటి అంటే అక్కడ ఒక పోరాటాన్ని పోరాడి జయకరమైన జీవితాన్ని వాళ్ళు పొందుకున్నారు. కాబట్టి ఈరోజు దేవుని మందిరంలోకి వచ్చావు, సమాధిని దాటావు, ముందుకు వెళ్ళేటప్పుడు తాబోరు మైదానంలోకి రాగానే ఆ కొండను చూడగానే ఇది ప్రత్యేకమైన కొండ కదా, అది గుండ్రని కొండ కదా, అయ్యో ఆ గుండ్రని కొండలో ఏ అడుగు జాడలు బట్టి నేను పైకి వెళ్ళాలి, ఏ అడుగు జాడలు బట్టి నేను ఉన్నతమైన శిఖరంలోకి వెళ్ళాలి, దేవుడు నివసించే కొండ మీదకి నేను ఎప్పుడు ఎలా వెళ్ళాలి, నన్ను నడిపించే వాళ్ళు ఎవరు లేరా అని ఎదురు చూసి నడిపించే నాయకత్వానికి అప్పచెప్పుకున్నప్పుడు నీ బ్రతుకులో జయకరమైన జీవితం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ ఇష్టానుసారంగా, ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఆలోచించకుండా ఒక నాయకత్వానికి అప్పజెప్పుకోవాలి, సంఘానికి అంటుకట్టబడాలి, సంఘముతో నిబంధన చేసుకోవాలి, ఆ నిబంధన బట్టి బ్రతకాలి. లేకపోతే కొత్త మనసు ఉండదు, కొత్త జన్మ ఉండదు, సంవత్సరాలు వచ్చిపోతూనే ఉంటాయి. కాబట్టి ఏ విధంగా కూడా వర్ధిల్లారు. మరి ఎవరైతే చేశారా, ఎవరైనా నిబంధన చేశారా? కాబట్టి ఈయన అంటున్నాడు, నువ్వు రాకపోతే నేను వెళ్ళను, నీవు నాతో రావాలి, నన్ను నడిపించడానికి, నన్ను బలపరచడానికి, నేను ఏ విధంగా ఎదుర్కోవాలో, ఎలాంటి పోరాటం చేయాలో నాకు నేర్పడానికి నువ్వు కూడా నాతో రావాలి అని అడిగే అనుభవంలోకి ఈరోజు ఎంతమంది వస్తున్నారు? అయ్యా ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యలో ఆత్మీయంగా నేను విడిపించబడాలంటే ఏం చేయాలి? సత్యంలో నేను
స్థిరంగా బ్రతకాలంటే ఎలా చేయాలి, నా కుటుంబంలో సమస్యలు వచ్చాయి, లోక సంబంధంగా కాకుండా ఆత్మ సంబంధంగా ఆ సమస్య నుంచి విడిపించబడి జయకరమైన జీవితాన్ని నేను పొందుకోవడానికి వాక్యానుసారమైన ఆలోచన ఏంటి అని అడిగే వాళ్ళు కరువవుతున్నారు. వాళ్ళకున్న తెలివిని బట్టి, జ్ఞానాన్ని బట్టి, చదువును బట్టి ఎవరికి వారే నాయకులుగా అన్నట్లుగా బ్రతుకుతున్నారు. కరెక్ట్ కాదు. అది ఉన్నతమైన అనుభవంలోకి రావడానికి స్థితి కాదు. ఆయన ఉపదేశించిన మార్గం తాబోరు మైదానానికి రావాలి. తాబోరు కొండ దగ్గర నువ్వు నిలబడితే, ఆ మైదానం నిలబడితే అప్పుడు నిన్ను ఎదుర్కొనే 3 మనుషులు వస్తారు. నిలబడకుండా, ఆ అనుభవం దాటకుండా, ఆ ఉన్నతమైన అనుభవంలోకి రాకుండా ఈ 3 మనుషులు వచ్చి నీతో కుశల ప్రశ్నలు అడిగి ద్రాక్షరసం కావచ్చు, రొట్టెలు కావచ్చు, లేకుండా మేకపిల్లని కానీ ఏమి ఇవ్వరు. దైవదాసునికి లోబడే అనుభవంలోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమందరం కూడా ఎవరైతే గేట్ ఆఫ్ హెవెన్ సంఘాన్ని నడిపిస్తుందో ఆ నాయకుడికి లోబడుదురుగాక. కరెక్ట్గా చెప్పారా? నేను జోక్ చేయట్లేదు, సీరియస్గానే చెప్తున్నాను. ఒక క్రమాన్ని ఒకరు నేర్చుకోలేకపోతే ఇష్టానుసారంగా బ్రతుకుతారు. ఎవరు భక్తి వాళ్ళు బతుకుతారు. భక్తి అనేది వ్యక్తిగతం అవ్వచ్చు, కానీ సంఘంలో చేర్చబడిన తర్వాత సంఘ క్రమాల్లో మన భక్తిని పేర్చుకుంటూ వెళ్ళాలి. ఇష్టానుసారంగా బ్రతకడానికి వీల్లేదు. ఇది అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరి నాయకత్వం కింద మనం ఉండాలి. మనమే నాయకులను ఏర్పాటు చేసుకోవడం, మనకు తెలిసిన దాన్ని బట్టి దాతాను అభిరాములాగా గ్రూపు రాజకీయాలు చేయడం సంఘంలో కుదరవు. నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. అలాంటి గ్రూపు రాజకీయాలు, లేకుంటే నా వాళ్ళు, నా ఇంటి పేరు, ఇలాంటి చెత్త చెదారం ఒక కప్పు కింద ఉండకూడదు. అలాంటి నీచ నికృష్ట మనసు దేవుడు తీసివేయునుగాక. కాబట్టి మనం తాబోరు అనుభవం అంటే ఒక నాయకుడి యొక్క నడిపింపులోకి లోబడడం. దేనికి స్తోత్రం. ఎప్పుడైతే ఆ నడిపింపులోకి వస్తామో విడవబడిన లేడీ లాంటి వీరి జీవితానికి దేవుడు ఏమేం చేస్తాడంటే, చూడండి, ఎప్పుడైతే దేవునికి లోబడతామో 4:14 కొన్ని మాటలు. చాలు ఇంకా 14 వచ్చిన అదేనా? యెహోవా నీకు తోడుగా ఉండుననే మాట ఉందా? చాలు. యెహోవా నీకు ముందుగా బయలుదేరును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి ముందుగా దేవుడు బయలుదేరాడు? బారాకు. ఇప్పుడు బారాకుకు ముందు దేవుడు బయలుదేరాడు. ఎప్పుడు దేవుడు ముందుకు బయలుదేరాడు? ఈ పాయింట్ మీరు అర్థం చేసుకో. దెబోరా మాట విని ఈయన యుద్ధానికి బయలుదేరినప్పుడు దేవుడు ముందుగా వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి ఇనుప గడియలను, ఇత్తడి తలుపును పగలగొట్టి మార్గం సరళం చేయాలి అంటే దైవదాసుడు నడిపిస్తున్న నడిపింపుకు లోబడి ఆ మార్గం గుండా నీవు నీ జీవితాన్ని, నీ యొక్క బ్రతుకును సరిదిద్దుకుంటూ ఆ విధంగా వెళ్తే నీకంటే ముందు ఎవరు వెళ్తాడు? నీ దేవుడు వెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనం చూస్తే ఏమంటున్నాడు? ఎప్పుడైతే దెబోరా మాటకు బారాకు లోబడి ముందుకు వెళ్తే ఆమె చెప్తుంది, దేవుడు నీకు ముందుగా వెళ్తాడు. దేవుడు నీకు ముందుకే వెళ్తాడు, ముందుకు నడిపిస్తాడు. ఎందుకు ముందుకు నడిపిస్తాడు అంటే 4:14లో 14వ వచనం చూడండి. ఎప్పుడైతే దేవుడు నడిపించినప్పుడు 15వ వచనం, సరే ఒక్క నిమిషం. దానికంటే ముందుగా ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు అనే మాటను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నారు. 12వ వచనం చూడండి. 12వ వచనం, తాబోరు కొండ మీదకు పోయినని సిసిరాకు తెలియబడినప్పుడు చాలు. ఇప్పుడు ఈయన ఎక్కడ ఉన్నాడు? తాబోరు కొండ మీద ఉన్నాడు. తాబోరు అంటే ఏంటి? ఉన్నతమైన అనుభవం. సో ఉన్నతమైన అనుభవంలోకి వెళ్ళినటువంటి ఈ వ్యక్తిని హతము చేయాలని ఈ శిష్యుడు అనే వ్యక్తి, ఈ సైన్యాధిపతి ఆ కొండ దగ్గరగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు దైవదాసురాలి మాట విని, దైవజనుడి మాట విని బారోకు ఎక్కడికి ఎక్కాడంటే ఉన్నతమైన అనుభవంలోకి వచ్చినప్పుడు యెహోవా అతనికి ముందుగా వెళ్ళి తోడుగా ఉండి, ఎప్పుడైతే ఈ యొక్క శిషీరా అనే వ్యక్తి అతని దగ్గరికి వస్తే, ఈ శిషీరా అంటే అర్థం ఏంటి అంటే ఎక్కడో రాసుకున్నాను, వ్యూహం అంట. శిశిర అంటే అర్థం ఏంటి? వ్యూహం అంటే ఏంటి? పద్మవ్యూహం అని పేరు విన్నారు కదా. ముట్టడి వేసి మనం ఏ విధంగా
తప్పించిపోకుండా చుట్టు కట్టడం అంటే వ్యూహం. అలాంటి వ్యూహాలను పన్ని ఈ యొక్క బారాకు దగ్గరికి వచ్చినప్పుడు, బారాకు ఎక్కడ ఉన్నాడంటే తాబోరు కొండ మీద ఉండి దిగి వచ్చినప్పుడు దేవుడు వారికి ముందుగా వెళ్ళి దేవుడు ఏం చేశాడంటే గొప్ప కార్యం చేసినట్టుగా మనం చూస్తాం. దేవుడు అతనికి ఏమి ఇచ్చాడంటే సిషిరాను చంపగలిగిన శక్తి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం 15వ వచనం చదువుదాం. బారాకు వారిని హతము చేయనట్లు యెహోవా సిసిరాను అతని రథములన్నిటినీ సర్వసేనను కలవరపరచగా ఈ సిసిరా తన రథమును దిగి కాలినడకన పారిపోయిను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2 చేతులెత్తి చెప్పండి ప్రైజ్, హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. నిన్ను వెంబడిస్తున్న సాతాను వెళ్ళిపోవాలంటే, నీకు ముందుగా దేవుడు ముందుకు వెళ్ళాలి అంటే నీవు దైవ సేవకుడి మాట వినే నీ యుద్ధాన్ని ప్రారంభించు. ఎప్పుడైతే ఈయన వెళ్ళడం ప్రారంభించాడో ఉన్నతమైన అనుభవం నుంచి దేవుడు అతనికి శక్తిని దయచేశాడు. ఈ యొక్క నఫ్తాలి కుటుంబం గురించి రాయబడిన మాట ఏంటి? విడబడిన కుటుంబం. కానీ ఇప్పుడు అతని మీదకి ఏమొచ్చింది? దేవునికి కటాక్షం వచ్చింది. ఎలాంటి కటాక్షం అంటే దైవ కృప పొందినంతగా, దేవుని బలం పొందినట్లుగా, దేవుని శక్తి పొందినట్లుగా, దేవునికి అభిషేకం పొందినట్లుగా దైవ సేవకునికి లోబడినప్పుడు దేవుడు ముందుగా ఉండి నడిపించి తన మీద విరోధంగా రేగినటువంటి శత్రువును చంపడానికి దేవుని శక్తి అతను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు బారాకు విడవబడిన లేడి లాంటి గోత్రం ఇప్పుడు ఏమైపోయింది? గర్జించే సింహంగా మార్చబడింది. ఒకవేళ నీవు కూడా నీ బ్రతుకు అలా ఉందేమో, నీ స్థితి ఇలా ఉందేమో, దీనురాలుగా ఉన్నావు, నికృష్టిగా లోకంలో బ్రతుకుతూ ఎవరు హక్కున చేసుకునే స్థితిలో ఉంటే నీవే పోరాడగల సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చునుగాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ ముందు ఉన్న సమస్యను, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను, నీ బ్రతుకులో ఎదురైన ఏ సమస్యనే దేవుని బలం చేత ఎదుర్కొనే శక్తి యేసు నామములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు? ఈ పాయింట్ మీరు మర్చిపోకూడదు. ఎప్పుడు? దైవదాసురాలి మాట విని లోబడి ముందుకు వెళ్ళినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ప్రార్థన చేయొచ్చు, కన్నీరు కార్చొచ్చు, వేదన పడవచ్చు, కానీ ఆ కన్నీటిని నీ తరపున నిలబడి నీకు సహాయం చేయనట్లుగా ప్రార్థించే ఒక దైవదాసుని యొక్క నడిపింపు నీకు ఉండాలి. దేవునికి బలం బారాకు మీద దిగి వచ్చింది. ఎన్నిక లేనట్టు కుటుంబం, విడబడిన కుటుంబం, చంపబడుతున్నట్టు కుటుంబం అండి ఇప్పుడు చంపే స్థితిలోకి వచ్చాడు, పోరాడగలిగే స్థితిలో వచ్చాడు, ఎదిరించగలిగిన స్థితిలోకి వచ్చాడు. కారణం ఏంటి అంటే దేవుని యొక్క నాయకత్వానికి ఒప్పుకున్నట్లుగా దానిని బట్టి దేవుడు ఏం చేశాడు అంటే ఈ శత్రువులను కొన్ని మాటలు ఊరిక రెఫరెన్సులు చదువుతాను, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. 5వ అధ్యాయం దైవదాసునికి లోబడినప్పుడు తాబోరు అనుభవంలో మొట్టమొదటిగా 5వ అధ్యాయం 2వ వచనం చూడండి. 5వ అధ్యాయం 2వ వచనం. చాలు ధైర్యం వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరికి? బారాకు ఏమొచ్చింది? మొట్టమొదటిగా ధైర్యం వచ్చింది. ఇలాంటి స్థితిలో ధైర్యం వచ్చిందో తెలుసా? అదే వచ్చిన కింద 8వ వచనం కానీ మనం చదివితే ఏమని ఉంటుందంటే, ఇశ్రాయేలు కొత్త దేవతలు కోరుకొనగా యుద్ధము ద్వారముల వారు వచ్చును. ఇశ్రాయేలీలు 40,000 మందికి ఒక కేడమే కానీ ఈటయే కానీ ఇలా కనబడలేదు. వీళ్ళు ఈ 10,000 మంది ఏర్పరచబడి వచ్చారు, కానీ పోరాడడానికి ఏమి లేవు. ఇప్పుడు మన దగ్గర పోరాడాలంటే ఏముండాలి? ఏదో ఒక కత్తి ఉండాలి కదా. ఇప్పుడు దావీదు దగ్గర కనీసం ఒడిసెలన్నా ఉంది తనకు ధైర్యపరచడానికి, కానీ వీళ్ళ దగ్గర ఏమీ లేవు, కానీ దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చెప్తున్నాను ఏంటంటే, నువ్వు ఒంటరి వాడవైనా, నీ యొద్ద ఏమీ లేకపోయినా, సామర్థ్యం లేకపోయినా, ఏమీ నీ స్థితిలో ఒక్క ఒడిసెలగా లేకపోవచ్చు, ఇక్కడ రాయబడినట్టు ఒక కేడం లేకపోవచ్చు, ఒక ఈట లేకపోవచ్చు, అయినా సరే నువ్వు శత్రువును జయించగలుగుతావు, అయినా సరే నీ విరోధులతో నువ్వు పోరాడగలుగుతావు, అయినా సరే జయకరమైన జీవితాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. కారణం ఏంటంటే నువ్వు లోబడినప్పుడు ధైర్యాన్ని దేవుడు నీకు ఇచ్చును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మొట్టమొదటి బారాకు ఏమి ఇచ్చాడని ధైర్యం ఇచ్చాడు. ఈట కానీ కత్తి కానీ పోరాడడానికి డాలు కానీ లేకపోయినప్పుడు ఒకరి కాదు 40,000 మందికి లేదు, ధైర్యాన్ని ఇచ్చాడు, పోరాడే శక్తిని ఇచ్చాడు. మొదట దేవుడు అక్కడ ఏమి ఇచ్చాడంటే పోరాడే ధైర్యం ఇచ్చాడు. రెండవది 9వ వచనం చూడండి. 5వ అధ్యాయం 9వ వచనం.
మా కింద వారి యందు నాకు ప్రేమ కలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇందాక మనం చదువుకున్నామే, నా కటాక్షము ఎవరి మీద ఉంటుంది? నఫ్తాలి మీద ఉంటుంది. నా దీవెన వారి కుటుంబాల్లో ఉంటుంది. దేవునికి ప్రేమ నీ కుటుంబంలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలన్నీ ఎప్పుడూ ఇదే, ఈ దీవెనలన్నీ ఎప్పుడు, నీ బ్రతుకుల ధైర్యం ఎప్పుడు, దేవుని ప్రేమ ఎప్పుడు? ఇదేదో నా మాట వినాలి లేకపోతేనా అన్నట్లేం చెప్పట్లేదు. దయతో క్షమించండి, వాక్యం అంతే, వినాలి. ఇక్కడ అత్తలకు, తాతలకు, మామలకు, అల్లులకు ఏం లేదు. ఇక్కడికి వస్తే దైవ సేవకుడు అంతే, మా సేవకుడు, వినాలి. ఇంకా వాటకు వీటకు లోక సంబంధమైనటువంటి ముచ్చట్లకు, సంబంధాలకు, బంధుత్వాలకు ఏమీ లేదు. చిన్నవాడైనా ఆయనకు వినాలి, చిన్నవాడైనా అన్ని నడిపింపుకు లోబడాలి, మనసు రావాలి. యేసు నామములో అవన్నీ అందరికి కలుగునుగాక. కాబట్టి ఎప్పుడైతే ఆమె మాట విని వెళ్తున్నాడో వాళ్ళలో మొదట ధైర్యం పుట్టింది. రెండవదిగా దేవుని ప్రేమ, అయ్యో నా మాట విని, నా సేవకుడు నేను ఏర్పరచుకున్న నా మాట విని, నా సేవకుడి మాట విని వీరు యుద్ధానికి వెళ్తున్నారే, వీరికి ఏమీ లేదే. కాబట్టి దేవుడు ప్రేమను కనపరిచి శక్తిని వారికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తాం. మూడవదిగా చూడండి, అక్కడే 21వ వచనం. చాలా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 చేతులే చెప్తాం, హల్లెలూయా. మూడవదిగా వారి బ్రతుకుల్లోకి ఏమొచ్చింది? దేవుని యొక్క బలం వచ్చింది. దేవుని యొక్క బలం పని పూనుకొని సాగడానికి, ఎదిరించడానికి, శక్తితో నిలబడి జయకరమైనట్టు జీవితాన్ని పొందడానికి వారి జీవితాలకు దేవుని బలం దిగి వచ్చినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవునికి దైవ దాసునికి లోబడి వారి మార్గదర్శకత్వంలో ఎవరైతే తమ యొక్క విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తారో వారికి దేవుడే ముందుగా వెళ్తూ ధైర్యాన్ని ఇస్తాడు, దాని ప్రేమను చూపిస్తాడు, దేవుడికి బలాన్ని వారికి అనుగ్రహిస్తాడు. అంత మాత్రం కాకుండా వారి జీవితాల్లో అద్భుతమైన క్రియలు దేవుడు చేస్తాడు. అదేంటంటే 13వ వచనం చూడండి. చాలు, దేవుని సహాయం చేయవచ్చు. ప్రజలు హల్లెలూయా. దేవుడే సహాయం చేయడానికి దిగి వచ్చాడు. లేడీ, విడవబడిన లేడీ బతుకు ఎవరి మీద ఆధారపడి బతకవలసిన స్థితి. ఎవరంటే వాళ్ళు ఇష్టానుసారంగా ఆడుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఏంటంటే వీరే నిలబడి ధైర్యంగా నిలిచి వేటాడగల సామర్థ్యాన్ని, పోరాడగల శక్తిని దేవుడు అనుగ్రహించాడు. అలాంటి సహాయాన్ని దేవుడు ఆ గోత్రానికి దయచేశాడు. బారాకు అనే కుటుంబానికి, బారాకుకు దయచేశాడు. దెబోరా ద్వారా, ఆ యొక్క ప్రవక్తి ద్వారా ఆమె అడుగు జాడలు నడిచిన దాన్ని బట్టి అలా జరిగింది. తర్వాత దేవుని సహాయాన్ని పొందుకున్నారు. అంత మాత్రం కాకుండా ఇప్పుడు అదే 31వ వచనం చదవండి. అంత మీరు చదవమాకండి, పాయింట్ అర్థం కావాలి. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారని ఒక సాక్షార్థకరమైన జీవితం దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయించే సూర్యుని లాంటి బలం ఎవరికి వస్తుంది అంటే ఈ తాబోరు అనుభవం గుండా వెళ్ళి ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళి అక్కడ దైవ సేవకులకు లోబడి బ్రతికిన వారి జీవితాలు వస్తుంది. అందుకని ఏమంటున్నాడంటే, నువ్వు సమాధిని వదిలిపెట్టావేమో, అక్కడ నువ్వు వెళ్ళి దైవ సేవకుని మాటకు లోబడి బ్రతికి తాబోరు మైదానం గుండా నువ్వు వెళ్తే అప్పుడు 3 మనుషులు నీకు కనిపిస్తారు. తాబోరు మైదానంలో ఇంత స్టోరీ ఉందన్నమాట. ఇలాంటి స్థితి మరి మన బ్రతుకులో జయకరమైన జీవితం ఎందుకు రాలేదు? ఇంకా ఎందుకు తరమబడుతున్నావు? ఇంకా ఎందుకు కొట్టబడుతున్నావు? ఇంకా ఎందుకు నిట్టూర్పులతో ఏళ్ళు గతించిపోతున్నా అంటే ఇప్పటికైనా సేవకుడి మాటకు లోబడి ఒప్పుకొని నడిపించి నాయకత్వంలోకి వస్తే దేవుడు వారికి ముందుగా నడిచి
ధైర్యం ఇచ్చి, బలం నుంచి సహాయం చేసి, తన ప్రేమను ఇచ్చి ఏం చేస్తారు? ఇదిగో దేవుని నమ్మి తన సేవకుని వెంబడించేవారు ఉదయించే సూర్యుని లాంటి బలాన్ని పొందుకుంటారని ఒక సాక్షాత్కరమైన జీవితాన్ని నీకు అనుగ్రహించి, కొండలలో తాబోరు కొండ ఉన్నతమైనదే, ప్రత్యేకమైనదే. చూడండి, అది ఒంటిగా అంటే ఎలా ఉంది? అది బోడిగుండులాగా ఉండొచ్చు, కానీ వాళ్ళ అనుభవాలు మాత్రం ఉన్నతమైన స్థితిలో, ఎక్కగలిగిన స్థితిలో, నిలబడగలిగిన స్థితిలో, అనేకులకు కనిపించే స్థితిలో ఉంది అని ఆ కొండను చూసి అనుకున్నట్లుగా మనం ఎక్కడికి రావాలి? తాబోరు మైదానం. మరి తాబోరు మైదానం నిలబడిన వారు, వచ్చాము అనుకున్న వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? ఇప్పుడు మనం లోబడితే అక్కడ జరిగిన ఆ సంఘటన బట్టి దైవదాసునితో ఒక ఒడంబడిక, ఒక అప్పగింత, ఆ నాయకత్వాన్ని అప్పగించుకోగలిగితే తర్వాత పాయింట్కి అది రొట్టెలు ఇవ్వడాలు, ద్రాక్షరసం ఇవ్వడాలు, మేకపిల్లని ఇవ్వడాలు, అది సెకండ్ పార్ట్. దీంట్లో సెకండ్ పార్ట్ నువ్వు లోపడినప్పుడే అది ఇస్తాడు. అవి ఎలా అవి తీసుకోవాలి అన్నమాట ఉంది. అవి వాటిని వారి దగ్గర నుంచి తీసుకోవాలి అన్నమాట వచ్చే వారం ధ్యానం చేస్తాం. కాబట్టి ఉన్నతమైన అనుభవంలోకి రావడం అంటే ఏంటో మనం నేర్చుకుని తలలో వంచండి. తలలో వంచిన మనం ప్రియా దేవుని సంగమా, ఒక నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న నీ జీవితాలను నూతన పరచడానికి, క్రొత్త బలాన్ని నీకు అనుగ్రహించడానికి, క్రొత్త శక్తిని నీకు అనుగ్రహించడానికి, నూతన బలంతో నింపడానికి, ఒక నూతన అభిషేకంతో నింపడానికి ఆయనే నిర్దేశించినటువంటి ఒక మార్గము గుండా మనం గత కొన్ని వారాలుగా నడుస్తూ ఉన్నాం. రాహేలు సమాధి దగ్గర ఆగిపోయావా? అక్కడ నుండి ముందుకు వెళ్ళే అనే మాటను పట్టుకొని ముందుకు వెళ్ళి తాబోరు మైదానంలోకి వచ్చావా? ఎప్పటికైనా సరే నువ్వు మంచిగా బ్రతుకుతున్నావు, నీతిగా బ్రతుకుతున్నావు, నీ జీవితంలో ఒక కపటం లేదు, ఒక వేషధారణ లేదు, మంచిదే. కానీ ఒక నాయకత్వానికి అప్పజెప్పుకున్నావా? నాయకుడికి లోబడి నీ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నావా? అలా లేకపోతే దేవుడు నీకు తోడుగా ఉండడు. అలా లేకపోతే దేవుని ప్రేమ నీకు జీవితంలోకి రాదు. కాబట్టి ఈరోజు ఆయన సన్నిధిలోకి వచ్చి నీవు దైవ సేవకునితో నిబంధన తాబోరు మైదానంలో జరిగింది. కాబట్టి ఈరోజు ఒక నిబంధన ప్రజలకు ఉండడానికి, నడిపించే నాయకత్వానికి అప్పచెప్పుకోవడానికి నేను సిద్ధపరచుకోగలిగితే ఉన్నతమైన అనుభవంలోకి నేను దేవుడు ఎక్కించి అక్కడ నుండి ఆయన నీకు తోడుగా ఉండి నీ బ్రతుకులో జయకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తాడు. ఒకప్పుడు నువ్వు విడవబడిన లేడీగా, విడవబడిన కుటుంబంగా అందరూ కూడా నిన్ను నీచంగా, తక్కువగా తునీకరించబడే స్థితిలో చూస్తున్నారు. కానీ ఇక మీదట నువ్వు నిలబడి పోరాడగల శక్తితో, కొండలలో లెక్కించబడిన ఒక కొండగా, పర్వతాల్లో హెర్మోనుతో సమానంగా దేవుడు నేను ఎంచే స్థితి నీకు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా ఆ నాయకత్వానికి అప్పచెప్పుకుని తండ్రి, ఆ దాసుని నాయకత్వంలో నన్ను నేను ముందుకు కొనసాగించే కృప నాకు దయచి, అటు ఇటు చూడకుండా, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినకుండా, గ్రూపులు కట్టకుండా, మనుషులను పోగేసుకోకుండా, తండ్రి ఒకరే మా కప్పచెప్పిన దాసుడు, ఆయనకు మాత్రమే లోబడి ఏ పనైనా మేము చేయాలనే కృత నిశ్చయంతో ముందుకు సాగునట్లుగా దేవుడు కృప అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకు. మహోన్నతుడ, సర్వాధికారి, జీవం కలిగిన దేవ, అవును ప్రభు, అపోస్తుల క్రమంలో, ఉపదేశంలో దేవా ఒక నూతన శక్తిని మేము పొందుకోవాలి, నూతన క్రియలు మన జీవితం జరిగించినట్లుగా, దాచి ఉంచిన మేలు పొందుకున్నట్లుగా మీరు చూపించిన మార్గంలో మేము నడవడానికి నడిపిస్తున్న విధానం బట్టి నీకు స్తోత్రం. రాహేలు సమాధిని వదిలిపెట్టి, మధ్యలో అర్ధాంతరంగా రాలిపోయే అనుభవం నుంచి వదిలిపెట్టి నీకోసం నిలిచి బ్రతికే ఒక శ్రేష్టమైన అనుభవం తాబోరు మైదానంలో ఉంది నాయన. అలాంటి అనుభవంలోకి, పోరాడగలిగే స్థితిలోకి, పోరాడగలిగినటువంటి నేర్పు కలిగిన విద్యలోకి, దైవదాసుని సమక్షంలో, దైవదాసుని ప్రభు నడిపింపులో లోబడి పోరాడగలిగినటువంటి వ్యక్తిత్వాన్ని అలవర్చుకున్న వ్యక్తిగా ప్రతి ఒక్కరిని మార్చమని కోరుకుంటాం. ఎవరికి వాళ్ళ తెలివితేటలు ఉన్నాయి, ఎవరికి వాళ్ళకి సామర్థ్యం ఉంది, కానీ ఆ సామర్థ్యాన్ని బట్టి అతిశయించక తండ్రి లోబడి నీకోసం యెహోవా యుద్ధములు చేయగలిగినటువంటి యోధులుగా ప్రతి ఒక్క వ్యక్తిని మార్చమని, వచ్చిన ప్రతి కుటుంబాన్ని దీవించమని తండ్రి,
మీరు వారికి వాగ్దానం చేశారు, విడవబడిన లేడీ లాంటి జీవితాన్ని పోరాడగలే శక్తిలోకి నిన్ను తీసుకొస్తాను, నీకు తోడుగా ఉంటాను, నీ కాపుదల కాస్తాను, సహాయం చేస్తాను, నువ్వు దైవదాసుని యొక్క నడిపింపుకు లోబడి బ్రతుకు అని మీరు ఈరోజు మాట్లాడి ఉండగా, ఆ మాటను సద్హృదయంతో అర్థం చేసుకొని నీకు లోబడి నువ్వు ఏర్పరచుకున్న నీ దాసునికి లోబడి వాక్యానుసారం బ్రతుకున్నట్లుగా నీ కృపను అనుగ్రహించి, నీ తోడు, నీ కాపుదల, నీ సహాయంతో నింపి బలపరిచి, నీ ప్రేమను కనపరిచి, సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో నుంచి విడిపించి, శ్రేష్టమైనటువంటి అనుభవం గుండా నడిపించి, ఎత్తైన తాబోరు కొండగా అనేకుల మధ్య వీరు క్రీస్తును కలిగిన వారు అన్న సాక్షి వారి జీవితాలు నింపునట్లుగా నూతన అనుభవంలోకి నడిపించి, నీవే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆ విధంగానే తలలు వంచుదాం.